ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను నేచురోపతి డాక్టర్ని. చాలా మంది అడుగుతారండి, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఈ ఎముకలు దృఢంగా ఉండడానికి ఏం చేయాలి, నరాలలో తిమ్మిర్లు, నొప్పులు, ఈ చిన్న వయసులోనే ఇవన్నీ మాకు ఎందుకు వస్తున్నాయి? చాలా మంది ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్, డిప్రెషన్ లో కూడా ఉంటున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా వచ్చేవే మోకాలు నొప్పులు ఈ జనరేషన్ లో. అండ్ ఎముకల్లో దృఢంగా లేకపోవడం వల్ల నరాలలో తిమ్మిర్లు రావడము, ఈ స్ట్రెస్ డిప్రెషన్ ఎక్కువైపోయి జుట్టులు రావడము, స్కిన్ లూజ్ అయిపోవడము, దీనివల్ల బరువు పెరిగిపోవడము, రకరకాల పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఇంటర్లింక్స్. ఒక వయసులో ఈ సమస్యలు వస్తాయని అందరికీ మనకు ఒక అవగాహన ఉంటుంది. సో మనం యంగ్గా ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చాయనుకో, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, దానివల్ల ఇవన్నీ సమస్యలు మనకి. సో ఎముకలు దృఢంగా ఉంటే అన్ని సమస్యలు పోతాయి. అంటే స్ట్రెస్సే ఉండదు మనకి, హెల్తీగా ఉంటాం. ఫస్ట్ పాయింట్, ఎముకలు దృఢంగా ఉండాలన్నా, మోకాళ్ళ నొప్పులు ఉంటే తగ్గాలనుకున్నా, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు ఏమైనా ఉన్నా సరే బెస్ట్ వెజిటబుల్ మునక్కాడలండి. మునక్కాడలు ఔషధ గుణాలు కంప్లీట్గా మోర్ న్యూట్రిషియస్ వెజిటబుల్ మునక్కాయలు. నేను చాలా వరకు చెప్తుంటాను, మన కేసెస్లో చాలా మంది పేషెంట్స్ ఫిజియోథెరపీకి వస్తూ ఉంటారు. ఫిజియోథెరపీకి అని వస్తారు, రకరకాల నరాలలో తిమ్మిర్లు ఉన్నాయి, సో సప్లిమెంట్స్ కొద్దిగా ఫుడ్ విషయంలో తీసుకోవాలని వస్తారు, కొంతమంది సప్లిమెంట్స్ వేసుకోవడానికి వస్తారు. నేను ఒకటే అంటాను, ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ కంప్లైంట్ ఉండవు, స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, తొందర పడుకుంటాం, డైజెషన్ బాగుంటుంది, మోషన్స్ ఆఫ్ అవుతుంది, అన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటాయి. సో వీటన్నిటికీ ఏం చేయాలంటే, మునక్కాడలు నేను ఎలా వాడాలో కూడా చెప్తాను. సో మునక్కాడలు బెస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో నేను ఏమంటే, చాలా కేసెస్లో ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, మోకాలు నొప్పుల గురించి నేను మాట్లాడితే, అవిసె విత్తనాలు అంటారు కదా, అవిసె విత్తనాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి మనకి, మన మోకాలు నొప్పులకి. అండ్ మహాబీర విత్తనాలు అంటారు, అవి కూడా బాగా పనిచేస్తాయి. సో అవి కూడా క్వాంటిటీ చాలా ఎక్కువ తీసుకుంటుంటారు. చాలా మందిలో నేను అడుగుతుంటాను, మోకాలు నొప్పులు ఉండే వాళ్ళకి ప్రీవియస్గా కూడా నేను వీడియోలో చెప్పాను, మహాబీర విత్తనాలు బాగా యూజ్ అవుతాయి. కానీ 1 or 2 స్పూన్స్ నానబెట్టి అవి తాగేస్తూ ఉంటారు. అలా నానబెట్టిన దాన్ని అలా తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. క్వాంటిటీ తగ్గించాలి అక్కడ. సో ఇప్పుడు మోకాల గురించి మనం మాట్లాడుకుంటే, ఒక 200 ml వాటర్లో అవిసె విత్తనాలు 1/2 స్పూన్ తీసుకోండి, మహావీర విత్తనాలు 1/2 స్పూన్ తీసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే ఇందులోనే పుదీనాకులు కూడా 10 యాడ్ చేయండి. మునక్కాయ ముక్కలు వెరీ ఇంపార్టెంట్. మునక్కాయ ముక్కలు 1 నుంచి 3 ముక్కలు, ఇంత ముక్కలు తీసుకొని కచ్చా పచ్చగా దంచి నీళ్ళలో వేయండి. ఇవి రాత్రి అంతా నానబెట్టండి. పొద్దున్న లేచి 1/2 నిమిషం మరిగించండి. ఫిల్టర్ చేసి ప్రతిరోజు తాగండి ఈ వాటర్. చెప్తున్నాను, 40 రోజులు డెఫినెట్గా చెప్పగలుగుతాను, మీ నొప్పుల్లో కానీ మీ నరాలలో బలహీనతలు కానీ చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఏం లేదు, సింపుల్. అవిసె విత్తనాలు 1/2 స్పూనే, చిన్న స్పూన్తో 1/2 స్పూన్ తీసుకోండి. మహాబీర విత్తనాలు 1/2 స్పూనే మాత్రమే తీసుకోండి. అది కూడా మనకి పుదీనాకులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే అది కూడా యాడ్ చేయండి, చాలా మంచిది. పంటి సమస్యలు పోతాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ పోతాయి, బరువు తగ్గడానికి కూడా ఒకవేళ ఉంటే చాలా యూజ్ అవుతుంది పుదీనాకులు. మునక్కాయ ముక్కలు 2-3 ముక్కలు, ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగేసేయండి. అంతా ఫిల్టర్ చేయాలి, ఓన్లీ వాటర్ మాత్రమే తాగాలి. ఇది బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 hour తర్వాత అయినా తాగొచ్చు, లేదంటే ఈవినింగ్ అయినా తాగొచ్చు, లేదంటే మార్నింగ్ మనము కొద్ది ప్లెయిన్ వాటర్ తాగి మార్నింగ్ మనం ఫ్రెష్ అప్ అయ్యాక, దాని తర్వాత ప్లెయిన్ వాటర్ తాగిన అరగంట తర్వాత వాటర్ తాగొచ్చు. అద్భుతమైన రిజల్ట్స్ అండి. అవిసె విత్తనాల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మహాబీర విత్తనాల్లో కూడా మన గుజ్జును ఫామ్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. మునక్కాయల్లో మోర్ కాల్షియం ఉంటుంది, B12 ఉంటుంది, అన్ని విటమిన్స్ ఉంటాయి. అండ్ పుదీనాలు మంచి ఆక్సిజన్ కంటెంట్ కలిగి ఉన్నవి కాబట్టి మనకి మౌత్ ఫ్రెషనర్గా యూజ్ అవుతుంది, స్టమక్ని ఫ్రీగా క్లీన్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. వాళ్ళు మోషన్స్ ఆఫ్ అవ్వకపోయినా కూడా కొన్ని కేసెస్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికమైపోయి దానివల్ల కూడా జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటికి కూడా అద్భుతమైన యూజ్ అనమాట పుదీనాకు. సో సింపుల్, ఈ వాటర్ రెగ్యులర్గా తాగి అండ్ జాయింట్స్ ఫ్రీ మంచిగా ఉండాలంటే, నేను ఇంకొక సూప్ కూడా చెప్తాను. చాలా కేసెస్లో మనం 4 to 5 మంత్లో చాలా మందికి టీ, కాఫీలు తాగడం అలవాటు అయిపోతుంది. అది లేకపోతే బిస్కెట్స్, టీ తాగకపోతే ఏం కాదు, అది తాగడం వల్ల అర్థం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అర్థం జాయింట్ పెయిన్స్ అంటాను నేను. సో ఆ టైంలో వేడిగా సూప్ చేసుకొని తాగండి. ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో 4-5 మునక్కాయ ముక్కలు వేయండి, పావు టమాటా వేయండి, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా వేయండి, కొద్ది బీట్రూట్ వేయండి, కొద్ది క్యారెట్ వేయండి. ఉంటే మీకు ఏ వెజిటబుల్స్, మునక్కాయ ముక్కలు 4-5 ముక్కలు అవి కూడా వేసుకుంటారు కదా. సో ఇవన్నీ వేసేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసి, ఉంటే బీరకాయ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది సూప్. వేసేసి అన్ని వెజిటబుల్స్, అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏముంది, మునక్కాయలు, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ మిగతా వెజిటబుల్స్ ఉన్నవన్నీ వేసేసి 2 గ్లాసులు వాటర్ వేసి కొద్ది పసుపు వేసి, కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టండి, లేదంటే గిన్నెలో పెట్టేసేయండి. ఒక 4-5 నిమిషాల తర్వాత బాగా వేడవుతున్న దాన్ని తీసి బాగా స్మాష్ చేసేసి, పిప్పంతా తీసేసి వేడి సూప్ తాగండి. అది లైట్గా పెప్పర్ సాల్ట్ వేసుకొని, చాలా తక్కువగా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా యాక్టివ్నెస్ అండి, మనకి స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా. చాలా మందిలో గట్ హెల్దీ, మోషన్ సరిగా రాని వాళ్ళు కూడా ఈ సూప్ తాగండి, మోషన్ సాఫ్ అవుతుంది అని చెప్తాను.
గట్ ప్రాబ్లం కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఎముకల్లో చాలా వీక్నెస్ ఉన్నా అండ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నా, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ ఏ కంప్లైంట్ ఉన్నా సరే మంచిగా మునక్కాయ ముక్కలు, టమాటా, కొద్ది క్యారెట్, కొద్ది బీట్రూట్, కొత్తిమీర, పుదీనా, అల్లము ఉంటే బీరకాయ ముక్కలు కూడా వేసి మొత్తం సూప్ లాగా వెజిటబుల్స్ అన్ని వేసి కొద్ది వాటర్ వేసి కొద్ది పసుపు వేసి 2 గ్లాసులు వాటర్ వేసి మనం మంచిగా ఒక 3-4 నిమిషాలు మరిగిన తర్వాత అదంతా తీసేసి పిప్పంతా తీసేసి వేడి వేడి సూప్ తాగండి. బ్రహ్మాండమైన యూజ్ అండి. నేను చాలా కేసెస్లో ఈవెన్ దో ఎన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా ఒకవేళ ఆకుకూరలు వెజిటబుల్స్ పిల్లలు తినట్లేదు కదా, పిల్లల్లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా ఇవ్వమంటుంటాను. చాలా మంచి యూజ్ అనమాట. సో ఎముకలు దృఢంగా ఉండాలి, మోకాలు నొప్పులు రావద్దు, జాయింట్స్ హెల్తీగా ఉండాలి, ఎలాంటి పెయిన్స్ రావద్దు అనుకుంటే నేను మార్నింగ్ చెప్పిన వాటర్ తాగడం, ఈ వెజిటబుల్ సూప్ తీసుకుంటే మాత్రం, దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్లో జంక్ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ మోకాలు నొప్పులు ఉండే వాళ్ళు స్ట్రైట్గా కాలు పెట్టి ఒక పిల్లోని డబల్ ఫోల్డ్ చేసి మోకాలు కిందన పెట్టి కాళ్ళని స్ట్రైట్గా పైకి కిందికి ఇలా స్ట్రెచ్ చేయడం, ఎక్సర్సైజ్ చేసుకొని, నేను ఒక మెరాకిల్ ఆయిల్ చెప్పాను, నువ్వుల నూనెలో వాంపువ్వు కలిపేసుకొని ఆయిల్ని మంచిగా మోకాల దగ్గర రాయండి అని చెప్పాను. సో ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు పోవడమే కాకుండా ఎముకలు దృఢంగా ఉండి హెల్తీగా ఉంటారు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.